ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వంశీతో ప్రతిభ, ప్రైమ్ 9 జూబ్లీ హిల్స్ నుంచి. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్దే విజయమన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కారు గుర్తుకు ఓటేసేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని అంటున్న వద్దిరాజు రవిచంద్రతో మా ప్రతినిధి ప్రతిభ ఫేస్ టు ఫేస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఉన్నాయి. మరి ప్రచారంలో భాగంగానే ఇవాళ రాజ్యసభ సభ్యులు అయినటువంటి వద్దిరాజు రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు మనతో ఉన్నారు. ప్రతిరోజు కూడా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. వారితో మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ప్రచారం ఎలా జరుగుతోంది, ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు? మంచిగా జరుగుతుందమ్మా, ముమ్మరంగా జరుగుతుంది, చాలా జోరుగా ఉంది. పీక్ వచ్చింది ఎలక్షన్. ఆల్రెడీ ప్రజలు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఎవరు కావాలి, ఈ ఓటు ద్వారా ఈ రాష్ట్రంలో ఏం మార్పు తెచ్చుకోవాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశయులు, మా సోదరులు సోదరిమణులు అందరూ సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధులై ఉన్నారు. కారు గుర్తుపై ఓటేయాలి, మనకు తెలిసిన వాళ్ళందరితో ఓట్లు వేయించాలి. ఇది ఖచ్చితంగా మన రాష్ట్ర భవిష్యత్తుకి అవసరం. ముఖ్యంగా ఈ హైదరాబాద్ లాంటి జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గానికి కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అయితేనే ఇది శాంతియుతంగా మంచిగా శాంతిగా ఉంటుందని చెప్పేసి తెలుసు. వర్గం కూడా సంతోషంగా లేరు. నీ ఎలక్షన్లో మాత్రం బెదిరిస్తావు. ఈ బెదిరింపులకు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు భయపడరు. అందులో మాగంటి గోపీనాథ్ గారి ఎట్లా చాలా సానుకూలంగా ఉన్నారు. 3 సార్లు గెలిపించారు. ఇప్పుడు సునీతమ్మను కూడా గెలిపించాలి. గోపన్నను కూడా ఆయన ఆత్మ కూడా శాంతి జరగాలి. కేసీఆర్ గారికి ఒక మంచి బహుమానం ఇవ్వాలని ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. ఇది జరుగుతుంది. సునీత గారికి అనుభవం లేదు, అటువంటి వారిని గెలిపించడానికి భయపడాల్సిన పరిస్థితి అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. దానికి సంబంధించి అనుభవం ఎక్కడి నుంచి వస్తుందండి? పుట్టుకతోటే వస్తుందా? పుట్టగానే వచ్చిందా? రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అనుభవం ఉందా? మరి ఆయన ముఖ్యమంత్రి అనుభవం చేస్తూ ముఖ్యమంత్రి గారి సీట్లో ఆయన మంత్రి కూడా చేయలేదు. మరి ఆయన కూర్చున్నాడుగా సీట్లో, ఇంతమందిని ఏడిపిస్తున్నాడు కదా. ఆయన మీద అది చూడండి. ముందు వీరికి అనుభవం ఎక్కువ ఉంది. ఎందుకు ఉందంటే గోపీనాథ్ గారిని వెనుకుండి నడిపించిందే సునీత గారు. నవీన్ కుమార్ యాదవ్ స్థానికుడు, అదేవిధంగా బీసీ అయినటువంటి బీసీ అభ్యర్థి కాబట్టి సో తనకి ఎక్కువ మొగ్గు చూపుతారు జూబ్లీ హిల్స్ ప్రజలు అని కాంగ్రెస్ అంటోంది. ఆమె కూడా స్థానికురాలే, ఆమె ఇతర దేశం నుంచి వచ్చి అడగలేదు. ఆమె కూడా జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు. వారు కూడా ఇక్కడనే ఉంటారు. ఇక్కడనే పక్కనే ఒక క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. ప్రతి డివిజన్లో ఉన్నారు. వాళ్ళు తిరిగిన వాళ్ళు సినీ కార్మికులని. గోపీనాథ్ గారు ఏ పండగ వస్తే ఆ పండగ, దసరా వస్తే దసరా, దీపావళి వస్తే దీపావళి, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ క్రిస్టియన్ సోదరులతో, రంజాన్ వస్తే ముస్లిం సోదరులతో కలిసిమెలిసి బతుకమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి వస్తే దాంతోపాటు ఒక చీరలు పెట్టి ప్రతి పండుగలో భాగస్వాములు అయ్యారు. అందరిని కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా చేయలేదు కాబట్టి 3 సార్లు గెలిచారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తానికి చూసుకుంటే 30% మంది కూడా మైనారిటీ ఓటర్లే ఉన్నారు. మరి వారందరినీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేలాగా ఎటువంటి హామీలు ఇస్తున్నారు? వారందరికీ మేము కొత్తగా హామీలు ఇచ్చేది ఏం లేదు. వాళ్ళందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాలన, కేసీఆర్ గారి పాలన ముస్లిం సోదరులను ఎట్లా కడుపులో పెట్టుకొని చూసుకున్నారో తెలుసు. వారి పాలన అలివిగానే 430 హామీలు ఇచ్చి గెలిచి ముస్లిం సోదరులకు ఏ వర్గానికి ఏమి హామీ నెరవేర్చుకున్నారు? చివరిగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే సో ఈ హైదరాబాద్ అభివృద్ధి చేసింది కేటీఆర్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. కానీ హైదరాబాద్ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆయన జస్ట్ సెల్ఫీలు మాత్రమే తీసుకుంటున్నారు అన్న ప్రకటన చేశారు. మరి దానికి సంబంధించి అంటే నేను అంటున్నాను, అది ఎవరన్నారో మాటలు వాళ్ళు జర కళ్ళు ఓపెన్ చేసి చూడాలా. మూసుకొని చూస్తున్నారేమో నాకు తెలియదు, కానీ కళ్ళు ఓపెన్ చేసి చూస్తే 2014కు ముందు గూగుల్ మ్యాప్లు పెట్టుకొని చెక్ చేసుకోమను. చివరిగా జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరు చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఈ ఎన్నిక, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఏదైతే ముందు గోపీనాథ్ గారిని 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నటువంటి ప్రజలు ఈ మిగతా 3 ఏళ్ల కోసం కూడా ఖచ్చితంగా సునీత గోపీనాథ్ గారిని గెలిపించుకుంటారు. మళ్ళీ గెలిపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వర్క్, ఆ ఫ్యామిలీ వర్క్ అట్లా ఉంటుంది. వాళ్ళు పేద ప్రజల మనసును జయించారు. అన్ని వర్గాల సెక్షన్లను మనసులో పెట్టుకున్నారు. అందరు గుండెల్లో ఉన్నారు గోపీనాథ్ గారు. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణలో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి జరిగి తీరుతుంది. ఇది 14వ తారీఖు నాడు మేము విజయకేతనం వేసి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారికి సునీత గోపీనాథ్ గెలిపించి ప్రమాణమైన కానుక ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ద్వారా పొందబోతున్నాం. థ్యాంక్ యూ.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్దే విజయమన్నారు కాంగ్రెస్ నేత సరిత. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలలో నియోజకవర్గాన్ని